నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో అమెరికా అధ్యక్షులు ట్రంప్ పేరు చెప్పగానే కొన్ని విచిత్ర ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో ఆందోళన కలిగించేటువంటి అంశాలు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు అని అనలేం, కానీ అమెరికా ఫస్ట్ అన్న ఆయన నినాదానికి సపోర్టింగ్గా అమెరికా ఏ ఫ్యూచర్లో ఏమైపోయినా పర్వాలేదు, ఇప్పుడు నేను అమెరికా ఫస్ట్, నాకు ఎక్కడ తర్వాత ఫ్యూచర్లో నష్టపోయినా పర్వాలేదు అన్న గట్టి దృఢ సంకల్పంతో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాత్రం చాలా వివాదాస్పదం అవుతున్నప్పటికీ, ఇతర దేశాల మీద ఆ నిర్ణయాల ప్రభావం భారీగా పడుతున్నప్పటికీ, అమెరికాలోనే కొంతమంది ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆయన ఇటువంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో వెనక ఆడటం లేదు. ఒక పార్ట్ అయితే మరి ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియాలో 2-3 రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నటువంటి ఒక అంశం అయితే, గూగుల్ CEO భారతీయుడు సుందర్ పిచాయ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వార్నింగ్ అనే అంశం బాగా డిస్కషన్ జరుగుతూ ఉంది, ట్రోలింగ్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో. ఏంటి గూగుల్ CEO భారతీయుడు, మనం గర్వపడే వ్యక్తి సుందర్ పిచ్చయ్య ట్రంప్కి అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడా, ఏం జరిగింది అన్న విషయాల్ని వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికాలో ఈ మధ్యకాలంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాటుగా ఆయన భారతదేశంలో మోడీ గారు మా బెస్ట్ ఫ్రెండ్ అని ఓ పక్కన చెప్తూనే భారతదేశానికి నష్టం కలిగే అనేక డెసిషన్స్ బయటికి పెడుతున్నాడు. రెండు ప్యారలల్గా చేస్తున్నాడు. ఓ పక్కన ఫ్రెండ్ అంటాడు, ఇంకో పక్కన భారతదేశానికి నష్టం కలిగించే ఆర్థికపరమైన అంశాల మీద డెసిషన్స్ తీసుకుంటున్నారు. అది H-1B వీసా పెంపు ఒక్కటే కాదు, వాణిజ్యపరమైన అనేక డెసిషన్స్ మన దేశానికి నష్టం కలిగించే విధంగా తీసుకుంటున్నారు. అయినప్పటికీ మన ప్రధానమంత్రి, మన సెంట్రల్ గవర్నమెంట్ వాటిని ఎలా పాజిటివ్గా తీసుకోవాలా, దాని నుంచి బయటపడటానికి మన దేశంలో ఉన్న స్వదేశీ నినాదాన్ని ఎలా డెవలప్ చేయాలా, మనం స్వయం ప్రతిపక్షత అంటే మేక్ ఇన్ ఇండియా ఆ కాన్సెప్ట్ని మనం ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకొని స్ట్రెంథన్ చేసుకోవాలా. మోడీ ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ, ఆంక్షలు ఇది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద, వీటన్నిటి మీద భారీగా భారతదేశంలో వాణిజ్యం మీద ప్రభావం పడుతున్నప్పటికీ మోడీ గారు లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన మనం చూసినట్టయితే దాన్ని వి టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే టు స్ట్రెంథన్ ఇండియన్ ఎకానమీ అని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు. అయితే సుందర్ పిచ్చయ్య వర్సెస్ ట్రంప్ ఏమింది పంచాయతీ లొల్లి అని అంటే, ఈ మధ్యకాలంలో ఈ అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాల వాళ్ళని చేతిలో పెట్టుకొని ఆడించాలనుకునే పెద్దన్నయ్యకి సమయం వచ్చినప్పుడల్లా భారతదేశాన్ని అవమానిస్తున్న సందర్భంలో రీసెంట్గా ఈ మధ్య ప్రపంచ ఆర్థిక సదస్సు ఒకటి అమెరికాలో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకి భారతదేశ విదేశాంగ మంత్రి జయశంకర్ గారు, దాంతో పాటుగా అమెరికాలో ఉన్నటువంటి గూగుల్ CEO సుందర్ పిచ్చే అటెండ్ అయ్యారు, ఇంకా తదితరులు. ఈ సందర్భంగా ట్రంప్ చేసిన కామెంట్స్ ఏంటి, సుందర్ పిచ్చే ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి, ఎలా రియాక్ట్ అవ్వలేదు, ఎలా రెస్పాండ్ అయ్యాడు అనే అంశాలను మనం పరిశీలించినట్టయితే, భారత్ ప్రజాస్వామ్యం గురించి, సాంకేతికత గురించి మాట్లాడుతున్నారు, మా సపోర్ట్ లేకుండా భారత్ ఎంత డెవలప్ అయ్యేదా అని ట్రంప్ అన్నారు ఆ సమావేశంలో. అప్పుడు వెంటనే సుందర పిచ్చయ్య గారు దానికి రెస్పాండ్ అవుతూ, నేను భారత్లో పుట్టాను, మూలాలు, జ్ఞానం, విలువలు చాలామంది అక్కడ సాక్రిఫై చేయటం వల్ల నేను ఈ స్థాయికి, ఈ స్టేజికి వచ్చాను. సాంకేతికత లేదా విజ్ఞానానికి దానికేం పాస్పోర్ట్ ఉండదుగా, మీరు దాని గురించి మాట్లాడుతున్నారు అని ఆయనకి ఘాటుగా స్పందించడం జరిగింది. అప్పుడు పక్కనే ఉన్నటువంటి భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు స్పందిస్తూ, సహకారం అంటే బలహీనత కాదు మిస్టర్ ట్రంప్, అది బలం అని స్పందించారు. ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో అక్కడ ఒక్కసారిగా ట్రంప్ని ఆశ్చర్యపరిచింది. ఇదే సమావేశంలో డిస్కషన్లో భాగంగా అమెరికా విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే భారత్ వాణిజ్యపరమైన ఆంక్షలు ఎదుర్కోవాలా, గూగుల్ అమెరికాదా భారత్లోనా అన్న ప్రశ్నించారు. దానికి సుందర పిచ్చయ్య గారు సమాధానం చెప్తూ, నేను భారత్లో పుట్టాను, అమెరికా అవకాశాలు ఇచ్చింది నాకు, నేను అమెరికాకి సేవ చేయట్లేదు, మానవాళికి సేవ చేస్తున్నాను. నేను ఏది కనిపెట్టినా, ఏది సృష్టించినా, ఏ మంచి పని జరిగినా మా సంస్థ ద్వారా అది మానవాళికి మాత్రమే, నాట్ ఓన్లీ ఫర్ అమెరికా అని సున్నితంగా ఘాటుగా స్పందించారు.
అంతటితో ఆగకుండా మరి అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు ఈరోజు భారత్ అమెరికాకు సంబంధించిన మార్కెట్ ఓపెన్ చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అని ఇంకొక మాట కూడా కామెంట్ చేసినప్పుడు సుందర్ పిచ్చయ్య ఆయనకు అర్థమైంది ఈయన లొంగ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈయన్ని కార్నర్ చేస్తున్నారని. దాంట్లో ఇంకొక రెస్పాన్స్ ఇస్తూ ఆయన, నన్ను లొంగ తీసుకోవాలంటే నేను లొంగిపోను, మీ బెదిరింపులకి బెదిరిపోను అని ఆత్మాభిమానంతో ధైర్యంగా ట్రంప్ లాంటి వ్యక్తికి ఘాటుగా స్పందించారు గూగుల్ CEO సుందర్ పిచ్చయ్య. ఈ అంశాలని మనం పరిశీలించినట్టయితే అది కదా ఆత్మాభిమానం అంటే, అది కదా భారతీయత అంటే, అది కదా ధైర్యం అంటే. ఒక స్ఫూర్తి ప్రదాయతగా నిలిచినటువంటి ఈ సుందర పిచ్చయ్య గూగుల్ CEOని మనం అభినందించాలా. ఈ డిస్కషన్ ఒకసారి చూసినట్టయితే నాకు గుర్తొస్తుంది, మనకి గతంలో చాలామందికి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి, వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ అని అనాలంటే స్వామి వివేకానందనే అనాల. ఆ స్వామి వివేకానంద గతంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు మనం చర్చించుకున్న సంఘటనలకి కొంత సిమిలారిటీగా నాకు అనిపిస్తూ ఉంది. స్వామి వివేకానంద భారతదేశం గర్వించదగ్గ ఒక మహనీయుడు, ఆదర్శప్రాయుడు, స్ఫూర్తి ప్రదాత, యువతకి మరీ ముఖ్యంగా. మరి గతంలో ఆయన లండన్లో లా కోర్స్ చేసేటప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ ఒక ఇతనికి కొంత డిస్టెన్స్ ఉండేది. అంటే అప్పట్లో ఇండియన్స్ని వాళ్ళు చూసే విధానాన్ని బట్టి అనుకోవచ్చు. సో ఆయన ఒకరోజు క్లాస్లో రకరకాల అంశాల మీద మాట్లాడుతూ స్వామి వివేకానందని ఒక క్వశ్చన్ చేశాడు. స్వామి వివేకానంద, ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక రోడ్డు మీద వెళ్తా ఉన్నావు, నీకు 2 బ్యాగ్స్ కనిపించినాయి. ఒకటి 1 బ్యాగ్ ఆఫ్ మనీ, ఇంకొకటి బ్యాగ్ ఆఫ్ నాలెడ్జ్, విజ్డమ్. ఈ 2 బ్యాగ్స్లో నువ్వు విజ్డమ్ బ్యాగ్ తీసుకుంటావా, డబ్బులున్న బ్యాగ్ తీసుకుంటావా అని అడిగాడు. వివేకానంద అంటాడు, నేను డబ్బులున్న బ్యాగే తీసుకుంటా అని. అప్పుడు ఆ ప్రొఫెసర్ అంటాడు, యూ ఇడియట్, డబ్బులు ముఖ్యం కాదు, విజ్డమ్ ముఖ్యం. అది కదా ఎప్పటికుండేది, అది కదా వాల్యూ, డబ్బు వాల్యూ కాదు, ఇటువంటి ఆలోచనలు మానుకో అని క్లాస్ పీకుతాడు. అప్పుడు స్వామి వివేకానంద రియాక్ట్ అవ్వడు, రెస్పాండ్ అవుతాడు. ఏమంటాడంటే, అవునులేండి, ఎవరికి ఏది లేదో అదే కదా తీసుకుంటారు అంటాడు. నీకు లేనిది అది, అందుకే నువ్వు విజ్డమ్ తీసుకోవాలంటున్నావు, నాకు అది ఉంది కాబట్టి డబ్బులు తీసుకుంటా అన్నాడు. సో ఈ విధమైన ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక క్వశ్చన్ ఎక్కడి నుంచన్నా మనకు ఎదురొచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోయి టెన్షన్ ఫీల్ అయ్యి ఆందోళన పడకుండా, అధైర్యపడకుండా, ఆత్మాభిమానంతో, ఆత్మవిశ్వాసంతో దాన్ని ఎదుర్కోవటం అనేది స్వామి వివేకానంద గతంలో మనం చదువుకున్నాం. ఇటువంటి సంఘటనలు జరిగినాయి. మరి ఇప్పుడు గూగుల్ CEO సుందర్ పిచ్చయ్య ట్రంప్తో విభేదించి వార్నింగ్ ఇచ్చి సవాల్ చేసిన అంశం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ ఉంది. యువతరానికే కాదు, భారతదేశానికి ఆదర్శప్రాయంగా దీన్ని తీసుకోవచ్చు. ఆత్మాభిమానం అంటే ఇది కదా, శభాష్ సుందర్ పిచ్చయ్య గూగుల్ CEO అంటూ సోషల్ మీడియా పరంగా అందరూ అభినందిస్తున్న సందర్భంలో ఈ విషయాన్ని మీకు షేర్ చేసుకోవాలని ఒక సత్సంకల్పంతో ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, చాలామందికి రీచ్ అవ్వటం వల్ల ఉపయోగం జరుగుతుందని మీరు భావిస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.